వెండి బంగారముల కన్నా ఆస్తులు అంతస్తుల కంట దేవుడిచ్చిన మనకు ఆయుష్ గొప్పది. అది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ ఆయుష్ అనేది మనిషి ఎంత దారుణం చేసుకుంటుందంటే, దేవుడు ఇచ్చిన ఆయుష మనిషి వాడుకోవట్లేదు. దేవుడు ఇచ్చిన వాయిస్ మనిషి వాడుకోవడం ఏంటని మీరు అనుకుంటున్నారు కదా. మనిషిని దేవుడు ఎంతో చక్కగా తయారు చేసి దేవుడు మనకు ఒక తల్లి గర్భంలో పెట్టినప్పుడు, ఆ తల్లి మన భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈ ఆయుష్ని పాడు చేసుకుంటాం. ఒక మనిషి దేనికి అలవాటు పడిపోయి లోకంలో పడిపోయి దేవుడికి దూరం అయిపోయిన తర్వాత ఒక మందని, ఒక సిగరెట్ అని, అలాగే డ్రగ్స్ అని, లేదా అమ్మాయి అని, ఇలా ఒక వ్యామోహంలో పడిపోయి మనిషి ఆయుష్ తగ్గించుకుంటున్నాం. మనం చేసిన పని మనమే పాడైపోయి దేవుడు నాకు అలా చేశాడు, దేవుడు నాకు ఇలా చేశాడు అని దేవుడి మీద మనం నిందలేస్తాం. దేవుడు ఎప్పుడు ఎవరిని ఏమి చేయడండి. మనమే పాడైపోతాం, దేవుడు ఎప్పుడు ఏమీ చేయడు. కొంతమంది మనము వాళ్ళ కంటే ఎక్కువగా ఉండాలి, వీళ్ళ కంటే ఎక్కువగా ఉండాలనేసి లేనిపోయిన అప్పులు చేసి మనం బాధలు తెచ్చుకొని మనశ్శాంతి లేక రాత్రి పగలు నిద్ర లేక ఆలోచించుకొని పడుకున్న వల్ల మన ఆయుష్ తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే, డ్రగ్స్ తాగే వల్ల మన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అవయవాలు పాడైపోయి ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే డ్రగ్స్కి కానీ, అలాగే స్త్రీకి కానీ అలవాటు పడిపోయినప్పుడు మన ఆయుష్ దేవుడు దినదినము తగ్గిపోతుంది. దేవుడి మీద భారం వేసేస్తాను. మనం చేసిన పనికి ఆయన మీద భారం వేయడమని, ప్రతి మనిషికి దేవుడు ఎంతవరకు ఆయుష్ ఉంచాలో అంతవరకు ఆయన కంప్లీట్ చేసిన తర్వాతే మనల్ని తీసుకెళ్తాడు. కానీ అంతకు ముందే మన చెడు అలవాట్లకు మనం బానిస అయిపోయి దేవుడిని విడిచిపెట్టి లోకంలో ఉండి లోకంతో తిరిగి మన ఆయుష్ని పాడు చేసుకుంటాం. చాలామంది ఏంటంటే దేవుడు మమ్మల్ని చూడలేదు, దేవుడు ఇలా అయిపోయాము అలా అయిపోయాము, దేవుడి మీద నిందలేస్తాను. దేవుడి మీద దయచేసి ఎవరు నిందేయకండి. మనమే తప్పిపోతున్నాం. తర్వాత మనం తప్పిపోయినా సరే దేవుడు ఒక్కొక్కసారి మనల్ని క్షమించి మళ్ళీ మనకు ప్రాణం పోస్తున్నాడు. ఇప్పటికైనా మీరు మానుకోండి, చక్కగా ఉండాలని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా చెప్తారు, నువ్వు ఇది మానిస్తే బాగుండు అనేసి. కానీ మనం ఆ అలవాటుకి బానిస అయిపోయి మానేయాలనుకుంటే కానీ మానలేకపోతాం. దాన్ని మనసు కంట్రోల్ చేసుకున్న వాడే